సమ్మక్క సారలమ్మ కథ. చాలా కాలం క్రితం ఇప్పటి తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల కాలంలో ఈ కథ జరుగుతుంది. సమ్మక్క ఒక గొప్ప గిరిజన మహిళ. అడవుల్లో నివసిస్తూ ధైర్యంగా, న్యాయంగా జీవించేది. ఆమెను ప్రజలు దేవతలా గౌరవించేవారు. సమ్మక్కకు పగిడిద్దరాజు కొన్ని కథల్లో గిరిజన నాయకుడితో వివాహం జరిగింది. వారికిద్దరు పిల్లలు, కుమారుడు జంపన్న, కుమార్తె సారలమ్మ, సారక్క. ఆ రోజుల్లో కాకతీయ రాజులు గిరిజనులపై అధిక పన్నులు విధించారు. దీనికి వ్యతిరేకంగా సమ్మక్క తిరుగుబాటు చేసింది. ఆమెకు తన కుమారుడు జంపన్న, కుమార్తె సారలమ్మ కూడా మద్దతుగా నిలిచారు. యుద్ధం. కాకతీయ సైన్యంతో జరిగిన యుద్ధంలో జంపన్న వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేశాడు. సారలమ్మ కూడా యుద్ధంలో వీరమరణం పొందింది. సమ్మక్క తీవ్రంగా గాయపడి అడవిలోకి వెళ్లి అదృశ్యమైంది. ఆమె దేవతగా మారిందని ప్రజలు నమ్మారు. దేవతలుగా పూజ. ఆ తర్వాత గిరిజనులు సమ్మక్క, సారలమ్మలను అమ్మవార్లుగా పూజించడం ప్రారంభించారు. ప్రతి రెండేళ్లకొకసారి మెదారం అనే గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. ఈ జాతరలో బంగారం, బెల్లం రూపంలో కోడె పూజ, ప్రకృతి దేవతల ఆరాధన ప్రధానంగా జరుగుతాయి. భావం. సమ్మక్క సారలమ్మ కథ న్యాయం, ధైర్యం, త్యాగం, ప్రజల హక్కుల కోసం పోరాటం అనే విలువలకు ప్రతీక.